అసలు గట్ ఫ్రెండ్లీ ఫుడ్ అంటే ఏంటి? బ్రేక్ఫాస్ట్ చాలామందికి పెద్ద కన్ఫ్యూజన్. కొంతమంది చేయాలంటారు, కొంతమంది చేయొద్దు అంటారు. చేయకపోతే నాకు గ్యాస్ట్రిక్ ఇష్యూస్ వస్తాయి అంటారు. కొంతమంది చేస్తే ఎక్కువసేపు పొట్ట ఖాళీగా ఉంటే మంచిదని అంటారు. ఈ కన్ఫ్యూజన్లో అసలు గట్ ఫ్రెండ్లీ ఫుడ్ అంటే ఏంటి? బ్రేక్ఫాస్ట్కి అంటే మనము తీసుకునే ఫుడ్ ఫస్ట్ పాయింట్ యూజువలీ 3 times in a day తీసుకుంటాం. ప్రోటోకాల్ ప్రకారం అయితే 8 o'clock, 1 o'clock, 8 o'clock కంపల్సరీ బెటర్ టు టేక్ సమ్ ఫుడ్, ఓకే, వాట్ ఎవర్ ఇట్ మే బి. తర్వాత లిక్విడ్ అంటే ఎవ్రీ సెకండ్ అవర్లీ ఎనీ లిక్విడ్ ఈజ్ అడ్వైజబుల్. పీగంతా ఎండిపోకుండా, తడవకుండా, సింపుల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే. యాసిడ్ ఏమైనా ఉత్పత్తి చెందుతున్నా కూడా ఇది డైల్యూట్ చేస్తూ సప్లిమెంట్ చేసుకోవడానికి వాటర్ తాగుతుండడు నార్మల్ పర్సన్ అయితే. అయితే ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ థింగ్స్ ఏంటంటే కీటో డైట్స్ అని, తర్వాత 2 meal డైట్ అని, సింగిల్ మీల్ డైట్ అని, నాట్ సో అడ్వైజబుల్. అంటే చాలామంది చాలా ఇన్స్టాగ్రామ్లలో చాలా వీడియోస్లో పెడతా ఉంటారు. బట్ డిపెండింగ్ ఆన్ ద పర్సన్, ఒక పర్సన్ టు పర్సన్ ఇట్ విల్ వేరీ అగైన్. వాళ్ళ బాడీ వెయిట్ ఎంత, వాళ్ళ BMI ఎంత, వాళ్ళ వర్క్ స్టాండర్డ్స్ ఏంటి, వాళ్ళ స్లీప్ స్టేటస్ ఏంటి, ఇవన్నీ కూడా అసెస్ చేసి పెట్టుకోవాలి. సింపుల్గా ఒక చార్ట్ తీసుకొని రెగ్యులర్గా అందరం వాడినట్టు వాడడం ఇట్స్ నాట్ సో అడ్వైజబుల్. బట్ మన ఇంటెస్టైన్ డ్యూటీ ఈజ్ టు డైజెస్ట్ అవర్ ఫుడ్. ఓవర్ బింజ్ చేయకుండా, మనకు ఆకలి అయినప్పుడు కంప్లీట్గా పొట్ట నింపేయకుండా ఇంకా కొంచెం బ్యాలెన్స్ ఆకలి ఉంది అన్నంత వరకు ఆపేసి టైం టు టైం లిక్విడ్స్ తీసుకుంటే చాలు. ఆ తీసుకునే డైట్లో వాటర్ క్వాంటిటీ బాగుండాలి. 2 to 2.5 లీటర్ ఖచ్చితంగా ఉండాలి ఒక రోజు. ఓకే, 3 లీటర్ తాగాం, 4 లీటర్ తాగామంటారు, ఒకటేసారి 1.5 లీటర్ తాగేసామంటారు. దట్ డజంట్ హ్యావ్ మచ్ రోల్. స్ప్లిట్ ఆఫ్ పార్ట్స్లో తీసుకోవాలి. ఇంకా పెద్దవాళ్ళకైతే ఏం అడ్వైజ్ చేస్తామంటే మార్నింగ్ 200 ml మినిమం, లైక్ ఎవ్రీ సెకండ్ అవర్లీ అట్లా తీసుకుంటూ వస్తూ ఈవినింగ్ 5-6 తర్వాత తీసుకునే వాటర్ క్వాంటిటీ కొంచెం కొంచెం తగ్గించుకుంటూ వెళ్ళినా కూడా మంచిదే. నైట్ అన్నెసరీగా ఎక్సెసివ్గా టాయిలెట్కి వెళ్ళి స్లీప్ డిస్టర్బ్ అవ్వకుండా అట్లా. సో వాటర్ కంటెంట్ ఈజ్ ఇంపార్టెంట్. అది తీసుకునే దానికి కూడా ఒక పద్ధతి ఉంది. బింజ్ ఈటింగ్ చేసేసి తీసుకున్నాం అనే దాంట్లో మళ్ళీ నో యూజ్. స్మాల్ పార్ట్స్ మల్టిపుల్ టైమ్స్. ఫుడ్ కూడా అంతే, స్మాల్ క్వాంటిటీ ఆఫ్ టైం పార్ట్ ఆఫ్ ఫుడ్ మల్టిపుల్ టైమ్స్ తీసుకుంటే మంచిది. ఈ తీసుకునే ఫుడ్లో వాటర్ బాగుండాలి, ఫైబర్ రిచ్ ఫుడ్ చాలా ఇంపార్టెంట్. ఎనీ వెజిటబుల్స్, ఎనీ ఫ్రూట్స్, ఎనీ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ 100% అడ్వైజబుల్ మనం తీసుకునే మీల్లో. లైక్ ట్రెడిషనల్ డిషెస్, ఇంత ముందులో హెవీ బిర్యానీ ఉంటుంది, దాని పక్కన కంపల్సరీ కీరా, క్యారెట్, ఆనియన్ ఉంటుంది. విల్ సబ్సైడ్ ఇట్ అండ్ విల్ ఈట్ దిస్. దాని తర్వాత అంటే మనం బ్యాలెన్స్డ్ డైట్ అంటాం. యూజువల్లీ మనం అన్బ్యాలెన్స్డ్ చేసాం, కానీ మనం ఒక నాన్ వెజ్ మీల్ హెవీగా తీసుకుంటున్నాము అంటే ఇంకొక ఈవినింగ్ టైం యూ కెన్ సబ్సైడ్, తగ్గించేయచ్చు. ఎట్లా మేనేజ్ చేయొచ్చు? యూ కెన్ టేక్ ఏ గుడ్ అమౌంట్ ఆఫ్ ఫైబర్ డైట్. ఎందుకంటే ఇక్కడ మనం రెడ్ మీట్ తీసుకున్నాం, నాన్ వెజ్ తీసుకున్నాం, డైజెషన్కి హెల్ప్ అవుతుంది. మీ ఆల్రెడీ ఉన్న స్టమక్ని ఇది ఫుల్ చేయకుండా ఉంటుంది. అట్లా మనకు బేసిక్ నాలెడ్జ్తో బ్యాలెన్స్ చేసుకుంటే చాలు తప్ప నార్మల్గా ఏదో డైట్ చేయాలి, 2 meal గ్యాప్, 12 hour గ్యాప్, నేనైతే ఐ వోంట్ ఫీల్ ప్రిఫరబుల్ అట్లా చేయండి అని నేను చెప్పను. అంటే ఇది వెయిట్ తగ్గాలనుకునే వాళ్ళు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఇలాంటివి చేస్తున్నారు, కానీ మిగతా వాళ్ళకి పెద్ద ఇలాంటి అవసరం లేదంట. అవసరం ఉండదు. ఎందుకంటే ఇట్లా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్స్లో ఉండి కూడా చాలామంది సివియర్ చెస్ట్ బన్స్, డిస్కంఫర్ట్, గ్యాస్ట్రైటిస్, కాన్స్టిపేషన్స్తో ప్రెజెంట్ అయ్యే వాళ్ళు ఉంటారు పాపం. అంటే బేసికలీ ద థింగ్ ఈజ్, అంటే మనం అక్కడ లైఫ్ స్టైల్, యాక్టివిటీ మీద కాన్సన్ట్రేట్ చేయాలి, ఇక్కడ ఫుడ్ కరెక్ట్గా మేనేజ్ చేసుకోవాలి. హై ప్రోటీన్ షేక్స్ అని లైక్ జిమ్లలో అక్కడ ఇక్కడ తీసుకొని రెగ్యులర్ డైట్ తగ్గించేసి వాళ్ళు అల్టిమేట్గా వెయిట్ లిఫ్ట్లు అన్నీ చేసి కాన్స్టిపేషన్ డెవలప్ అయ్యి బ్లీడింగ్ పిఆర్ అంటే విరోచన రక్తం వెళ్తూ హెమరాయిడ్స్ ఇట్లా కూడా ప్రజెంట్ అయ్యే వాళ్ళు ఉన్నారు. అంటే సంబంధమే లేదు, అంటే వాళ్ళకి తెలీదు. స్లోగా దే ఎండ్ అప్ ల్యాండ్ అప్ హియర్. అట్లా ప్రోటీన్ ఎక్కువ తీసుకోవాలంటున్నారు కదా, అంటే వర్కౌట్స్ చేసినా చేయకపోయినా ఖచ్చితంగా ప్రోటీన్ ఎక్కువ అనేది మన రెగ్యులర్ మోతాదులో మనం తీసుకుంటే చాలు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎగ్, మిల్క్ రెగ్యులర్ డైట్లో మనం తీసుకునే ప్రోటీన్ కానీ రెగ్యులర్గా ఉంటుంది. మన గ్రీన్ లీఫీ వెజిటబుల్స్లో కానీ ఫ్రూట్స్ కానీ దిస్ ఈజ్ మోర్ దాన్ ఎనఫ్. చాలు మనం